హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలండి. మేమైతే శివరాత్రికి అయితే మా ఊరు పక్కన లింగాల అనే ఒక గ్రామం ఊరు ఉంటుందండి. ఆ ఊరికైతే శివరాత్రి జాతరకి అయితే వెళ్తున్నాం మేము. ఒకసారి శివరాత్రి జాతర ఇక్కడ ఎలా జరుగుతుందో చూసేయండి ఫ్రెండ్స్. మేమైతే ఫస్ట్ అయితే టెంపుల్లోకి అయితే వెళ్దామని వెళ్తున్నాము. చూడండి ఒకసారి. చాలా అంటే చాలా జనం వస్తారండి ఇక్కడికి, ఎక్కడెక్కడ నుండో వస్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది జనం ఉంటారో. అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ జాతర అయితే. ఒకసారి చూడండి, మేమైతే గుళ్ళో లోపలికి అయితే వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, గుడిలోకి వెళ్దామని అనుకున్నాం కానీ ఆ జనంలో వెళ్ళడానికి అయితే వీలు పడలేదు. పొద్దున్న మార్నింగ్ 6కి 5కి వచ్చిన వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఇక్కడైతే కాళ్ళు కడుక్కుందామని అయితే కాళ్ళు కడుక్కుంటున్నాము. వీళ్ళైతే మా ఫాలోవర్స్ అంటండి, మమ్మల్ని కూడా వీడియో తీయండి అని వీడియో అయితే దగ్గరుండి మా పాపతో వీడియో తీయించుకున్నారండి. మమ్మల్ని కూడా తీయండి అని. మా అన్నయ్య వాళ్ళు, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, మా మరిది మేమైతే వచ్చామండి. మా ఆయన, మా పాప వచ్చాము. చూడండి, ఇక్కడైతే లోపలికి వెళ్ళలేకపోయామండి జనంలో. మేము కొంచెం లేట్ అయిందండి ఇంటి దగ్గర నుండి బయలుదేరి వచ్చేకల్లా. అయితే ఇక్కడ శివలింగానికి అభిషేకం చేసి కొబ్బరికాయ కొట్టుకొని అయితే వెళ్దామని అయితే వచ్చామండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శివలింగానికి పాలతో అభిషేకం చేస్తారు అందరూ. మా వారు, నేనైతే అభిషేకం చేశామండి. మా పాప కూడా ఇక్కడైతే పాలతో అభిషేకం అయితే చేస్తుందండి. గుడిలోకి వెళ్ళే వీడియో కూడా మేమైతే తీసామండి. అది కూడా, ఆ వీడియో కూడా వస్తుంది. మళ్ళీ మేమైతే ఈవినింగ్ గుడిలోకి అయితే వెళ్ళాము, టెంపుల్లోకి లోపలికి. మళ్ళీ సాయంత్రం మేము వచ్చాము. అప్పుడు అయితే ఇక మంచిగా నిదానంగా దర్శనం చేసుకోవచ్చని. ఇక్కడ సంవత్సరం అయితే ఉండే కొంది బాగా డెవలప్ అవుతుందండి. జనాలు కూడా బాగా వస్తారండి. సంవత్సరం వస్తారు, రోజు వస్తూ ఉంటారు. ఇక్కడ అన్నదానం కూడా జరుగుద్దండి ప్రతి సంవత్సరం. చుట్టుపక్కల ఎంతమంది వచ్చినా అంతమందికి కాదనకుండా భోజనాలు పెడతారండి ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుందండి. మేము సంవత్సరం ఇక్కడికైతే వస్తూ ఉంటాము. ఇక్కడ అంత్యక్రియలు చేసుకునే వాళ్ళు, పిండ ప్రదానాలు చేసే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఆ వీడియో అయితే మేము తీయలేదు. మార్నింగ్ అయితే బాగా ఉంటారు, అప్పుడు మేము మర్చిపోయామండి ఆ వీడియో తీయటం. ఇక్కడ అన్నీ చేసుకోవచ్చండి. ఇక్కడ నిద్ర చేసే వాళ్ళైనా దేనికైనా అందరూ వస్తూ ఉంటారు. బాగుంటుందండి ఇక్కడ. ఒకసారి మీరు వచ్చి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది.
ఈ వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. మీకోసం మళ్ళీ టెంపుల్లో వీడియో కూడా తీసి పెడతాను. చూడండి ఎంతమంది జనం ఉన్నారు ఇక్కడ లోపల. అసలు మామూలుగా ఉండరండి. కార్తీక మాసంలోనైనా ఎప్పుడైనా వస్తూనే ఉంటారు ఇక్కడ. మీకోసం టెంపుల్ లోపల వీడియో కూడా పెడతానండి. ఒకసారి ఈ వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. ఇదైతే బయట బొమ్మల కొట్లు, లడ్డూలు అవి ఇవి అమ్ముతూ ఉంటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ నేను పెట్టిన ఫుల్ వీడియో అయితే చూడండి. టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి. ఒకసారి చూసేయండి, వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్.